హాయ్ అండి. 'తండేల్' ట్రైలర్ అయితే వచ్చేసిందండి. నాగ చైతన్య, సాయి పల్లవి వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం అండి 'తండేలు'. ట్రైలర్ లాంచ్ గనుక చూస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ అండి. ఇది ఒక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం లాంగ్వేజ్‌లో ఎళ్తున్నట్టు అనిపిస్తదండి. ఇందులో మాటలు కూడా చాలా బావుంటాయండి. ఈ మాటలు ఎలా రాశారంటే, నా స్లాంగ్‌ని గనక వెటకారం చేస్తే, కించపరిస్తే రాజులమ్మ జాతరే. ఈ ఒక్క డైలాగ్ చాలండి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాని ఒక ఊపు ఊపేస్తదండి. ఎందుకంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రాజులమ్మ జాతర అనేది జరుగుతుందండి. సో, అదేవిధంగా మంచి మంచి ఇద్దరు లవ్ సీన్స్ అనేవి వచ్చే డైలాగ్స్ అనేవి చాలా మంది జీవితాల్లో వచ్చి వెళ్ళిపోయేవండి. నిజంగా ఒక లవ్‌తో ఉన్నవారు అయితే ఈ విధంగా అనుకుంటారండి. ఏవండీ మన గురించి ఏదేదో అనేసుకుంటున్నారండి అంటే, అనుకుంటే అనుకోనియే. అలా కాదు. దాన్ని నిజం చేత్తే పోలేదని చెప్పేసి హీరోయిన్ అనడం. ఈ డైలాగ్ వెర్షన్స్ కూడా చాలా మంది జీవితాల్లో లవ్ జంటల మధ్య ఉండే ఉంటుందండి. అదేవిధంగా నీకు న నీకు నేనంటే ఇష్టమా? వేడి నీళ్ళంటే ఇష్టమా? అని చెప్పేసి హీరోయిన్ అడుగుతదండి. అక్కడ అంటాడు, "వేడి నీళ్ళతో నువ్వు స్నానం చేయడమే నాకంటే ఇష్టమే" అని చెప్పేసి ఇలాంటి మంచి మంచి లవ్ లవ్ ఇద్దరి మధ్యన అనేది ఆ బాండింగు వాళ్ళు ఈ లవ్ చేసుకునేటప్పుడు ప్రతి జంట ఏ విధంగా అయితే జనరల్‌గా మాట్లాడుకుంటారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ సిట్యుయేషన్స్ వెళ్ళే ఉంటాయండి. ఈ సినిమా చూసినప్పుడు తనను తాను ఊహించుకోవడం అయితే పక్కాగా ఉంటుందండి. అలా ఉన్నది. అదే విధంగా మంచి మంచి డైలాగ్స్ కూడా రాయడం జరిగిందండి ఇది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండానే చేస్తానని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ అనేది ముందు నుంచి ఏదో వస్తుంది. సో, ఆ లాస్ట్‌లో ఆ విధంగా రావడం, ఈ చాలా గ్రాండ్‌గా ఉందండి. అయితే గాని ఈ సినిమా మాత్రం ఆహ్, లవ్ ఇంతవరకు లవ్ ట్రాజడీతో కూడుకున్న సినిమాలు ఎక్కువగా నాగ చైతన్యవి సక్సెస్ రేట్‌లో ఉన్నాయండి. ఈ సినిమా కూడా బిగ్, బిగ్ సక్సెస్‌ని అందుకుంటుందండి. ఇందులో ఎలాంటి సందేశం లేదండి. ఓకేనండి. ఈ సినిమా యొక్క ఆహ్, అభిప్రాయాలు ఈ విధంగా మీతో పంచుకున్నాను కదండీ! ఈ సినిమా గురించి 'తండేల్' సినిమా గురించి, నాగ చైతన్య గారు గురించి, సాయి పల్లవి గారి గురించి, అదేవిధంగా 'తండేల్' సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు దేవిశ్రీ ప్రసాద్ అండి. దేవిశ్రీ ప్రసాద్ అనుకుంటానండి. సో, మ్యూజిక్ అయితే మాత్రం బీజీఎం అయితే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం మాత్రం చాలా బాగా చేశారండి. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో క్షుణ్ణంగా మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోవద్దండి. లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు సబ్‌స్క్రైబ్ ఉంటే చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.